తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున మహాలక్ష్మి ఆలయాలకు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేకంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి లక్ష్మీ కటాక్షం కలగాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. వరమహాలక్ష్మి వ్రతం సందర్భంగా రాజమహేంద్రవరం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో శుక్రవారం ఆలయ ప్రాంగణాలు సందడిగా మారాయి. ఇక్కడ ఆనాల వెంకటప్ప రోడ్లో ఉన్న మహాలక్ష్మీదేవి టెంపుల్. ఇది పోతినేని కనకదుర్గమ్మ గారు 1970లో నిర్మాణం చేయించారు. వరలక్ష్మి వ్రతం అవడం చేత ఇక విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇవాళ మనకి పొద్దున్నుంచి కుంకుమ పూజలు, సంతోషమాత ఉద్యాపనలు, అలాగే అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అవి స్వీకరించి భక్తులందరూ వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఇక్కడికి సందర్శిస్తూ ఉంటారండి. నా పేరు అనంత్ కుమార్ అండి. ఇక్కడ నిర్వహణలు అవి చూస్తున్నాను. శ్రావణ శుక్రవారాలు 4 వారాలు కూడా విపరీతమైన రద్దీ ఉంటుందని, సుమారు వరలక్ష్మి వ్రతం రోజు 10,000 మంది పైన ఇక్కడ సందర్శకులను దర్శనం చేసుకుంటారండి అమ్మవారిని. సుమారు 10,000 చెప్పాను. అందరికీ నమస్కారం అండి. ఆనాల వెంకటప్పారావు రోడ్లో రాజమండ్రి ఆనాల వెంకటప్పారావు రోడ్లో మనం మహాలక్ష్మీదేవి టెంపుల్ని మనం చూస్తున్నాం. టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మా గురుమాత పోతినేని కనకదుర్గమ్మ గారు 1970లో నిర్మాణం చేయించిన గుడి అండి ఇది. అప్పటి నుంచి కూడా వరలక్ష్మి వ్రతం రోజు విపరీతమైన సందర్శకులు ఇక్కడికి వచ్చి అమ్మని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు అయితే తీరుతాయని చెప్పి ఎంతో సెంటిమెంట్ మీద ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈరోజు పొద్దున్నుంచి కూడా ఎడతెరపు లేకుండా జనాలు అలాగ మనకి వస్తూనే ఉన్నారు. పొద్దున్నుంచి కుంకుమ పూజలు, సంతోషమాత ఉద్యాపనలు, 12 గంటల వరకు పూజలు అవి జరిగినాయండి. ఆ తర్వాత దర్శనం చేసుకోవడానికి చాలా విపరీతంగా ఉన్నారు జనం. సుమారు 10,000 మంది జనం ఇవాళ దర్శనం చేసుకున్నట్టుగా అంచనా ఉంది. ఇంకండి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంటే అమలాపురం, నిడదవోలు ఇలా చాలా సుదూరాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మని దర్శనం చేసుకుంటుంటారు. ఇక్కడ మహాలక్ష్మీదేవి 18 చేతులతోటి సౌమ్యమైన రూపంతో ఉండడంతో జనాలందరూ కూడా వాళ్ళ కోరికలు, భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు అవి బాగా తీరుతాయని చెప్పి ఈ వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్న వరలక్ష్మి వ్రతం ఇంటి దగ్గర చేసుకొని అమ్మని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట అండి.